ఇంటింటికి ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగలేదు. ప్రతి వీధికి వచ్చి అది కూడా ఆ ఆపరేటర్కి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ సమయానికే వచ్చి ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనకి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఈ సమస్యలపైన వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతూ మన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత IVRS సర్వే టేకప్ చేసినప్పుడు ప్రతి నెల సుమారు 30% లబ్ధిదారులు మాకు రేషన్ అందలేదనే విషయం ప్రతి నెల మాకు వివరాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ నుంచి మేము అసలు రైస్ స్మగ్లింగ్ ఏ విధంగా జరుగుతోంది, రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసి PDS రైస్ స్మగ్లింగ్ డైవర్షన్ అనే కోణం నుంచి చూసినప్పుడు మాకు అర్థమైంది ఈ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించింది ఈ వ్యాన్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత. అంటే జవాబుదారితనం లేదు, ఒక స్పష్టత లేదు, సరుకులు తీసుకునేటి ఎవరెటు వెళ్ళిపోతున్నారో ఎవరికి తెలియని పరిస్థితి. అకౌంటబిలిటీ అనేది గతంలో ఫేర్ ప్రైస్ షాప్స్లో చాలా స్పష్టంగా ఉండేది. డైవర్షన్ జరిగినప్పుడు డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలంటే ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా డిసిప్లిన్ యాక్షన్ తీసుకుని స్థానికంగా ఉన్న ఒక రెవెన్యూ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పచెప్పేవాళ్ళం. ఇప్పుడు ఈ వ్యాన్ ఆపరేటర్లు వచ్చిన తర్వాత దాదాపు 288 కేసులు బుక్ చేశాం. వందల సంఖ్యలో క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వీళ్ళపైన. వీళ్ళని నియంత్రించే పరిస్థితి లేదు. పూర్తిగా వీళ్ళు ఆ సిండికేట్లో భాగస్వాములై రైస్ స్మగ్లింగ్ అనేది చాలా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ వ్యవస్థకి పూర్తి స్థాయిలో గతంలో ఏర్పాటు చేయడమే కాదు, ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రైస్ డైవర్షన్ అనేది చాలా లోతుగా వెళ్ళిపోయిన ప్రక్రియ. ఈ 29,000 ఫేర్ ప్రైస్ షాప్స్కి బదులు 9,260 MDU వ్యాన్లు ఏర్పాటు చేస్తే చాలా ప్రాంతాల్లో అసలు మేము ఈ రోజుకి కూడా అందించలేకపోతున్నాం. ఆశ్చర్యం ఏంటంటే 3వ రోజు కల్లా 93% రేషన్ మేము సప్లై చేసామని చెప్పి రిపోర్ట్లు పంపిస్తారు. సాధ్యం కాని పని. కానీ కేవలం డైవర్షన్ కోసం ఉపయోగించుకుంటూ దొంగ లెక్కలు చూపించి వీళ్ళు చేసిన అరాచకం మామూలు విషయం కాదు. దీనికి గతంలో 90% కార్పొరేషన్ల ద్వారా 10% లబ్ధిదారుల తరఫున ఆ రోజున ఐడెంటిఫై చేసి 10% బెనిఫిషరీ కడితే ఈ వ్యాన్ నిర్వహణ వాళ్ళకి అప్పచెప్పి దాదాపు నెలకి 27,000 రూపాయలు కార్పొరేషన్ నుంచి మేము వీళ్ళకి చెల్లిస్తూ వస్తున్నాం. ఈ వేకెన్సీస్ కూడా సుమారు 570 వ్యాన్లు ఈ రోజుకి కూడా మాకు దాని గురించి పూర్తి సమాచారం లేదు. ఎవరైతే పాపం ఎదురు చూస్తున్నారో రేషన్ వాళ్ళకి ఆ సమయానికి అందదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది పాపం పనులకు వెళ్ళే వాళ్ళు కూడా పనులు మానేసుకుని ఫలానా రోజు వ్యాన్ వస్తుందని వాళ్ళు ఎదురు చూసుకుంటూ ఇబ్బంది పడే పరిస్థితులు చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి. అంటే 3 ఫేర్ ప్రైస్ షాపులకి అనుగుణంగా ఒక వ్యాన్ ఏర్పాటు చేశారు. తద్వారా డైవర్షన్ చాలా భారీ ఎత్తున జరిగింది. ఇది అనేక కోణాల నుంచి మేము దర్యాప్తు చేసి మాకు వచ్చిన రిపోర్ట్స్ మేరకు అదేవిధంగా ఈ రోజున ఆర్థిక వ్యవస్థ అంటే ఇంకా మేము ఇంకొక 385 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది వీళ్ళ కాలం మొత్తం పూర్తి చేసుకుంటే. అయినా ఏమీ ఉపయోగం లేదు. వినియోగదారులకు ఏ విధమైన అడిషనల్ సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం. ఫేర్ ప్రైస్ షాప్ అయితే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ఓపెన్ ఉండి వినియోగదారుడు ఎప్పుడైనా వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఆ 2-3 రోజులు వెళ్ళలేకపోయినా ఖచ్చితంగా 15 రోజుల లోపే వెళ్ళగలిగేవాళ్ళు. అసలు ఎంత దురుద్దేశంతో ఈ స్కీమ్ని ప్లాన్ చేశారంటే ఎక్కడైనా మనం చూసాం ఒక వ్యాన్ కొని కేవలం 15 రోజులకే దాన్ని వినియోగించేటట్టు డిజైన్ చేశారు. నెలలో 15 రోజులు ఖాళీగా ఉండేటట్టు.
రేషన్ బియ్యం ఇంటింటికి పంపిస్తేనే అట్లీస్ట్ నువ్వు చెప్పే ఈ అక్రమాలు ఆగిపోతాయి. రేషన్ బియ్యం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ అక్రమాలు జరుగుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు షార్టెక్స్ బియ్యంను ఆపేస్తారు. క్వాలిటీ పెంచి మేము షార్టెక్స్ బియ్యం ఇస్తూ ఉంటుంది. దానివల్ల నూకలు తక్కువ ఉండేటివి, మధ్యస్థ సన్నకార స్వర్ణ బియ్యాన్ని మాత్రం ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది. దానివల్ల తినేవాడు తినేదానికి ఉత్సాహం చూపేవాడు. ప్లస్ వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకోకుండా ఇంటింటికి పోయి, ఇంటి వీధి చివరి దగ్గరికి పోయి, బండి అక్కడికి పోయి అక్కడనే డెలివరీ చేసేది. స్టాండ్ బై కింద వాళ్ళు మళ్ళీ సాయంత్రం పూట సచివాలయం దగ్గర బండి పెట్టుకొని అవైలబుల్గా కూడా ఉండేవాళ్ళు, ఎవరైనా మిస్ అవుట్ అయిపోతే. సో ఈ వెసులుబాటు వల్ల ఎవరైనా కూడా ఇంటికే వచ్చి ఇస్తూ ఉంటే తీసుకునేవాడు తీసుకుంటాడు. వేరే ఎవడో రేషన్ షాప్ డీలర్ దగ్గరికి మాత్రమే ఇప్పుడు పోవాలి. ఆ రేషన్ షాప్ డీలర్ అనేవాడు తెలుగుదేశం పార్టీ వాడు అయి ఉంటాడు. వాడు వైసీపీ పార్టీనో ఇంకొక పార్టీనో పోతా ఉంటే వాడు సతాయిస్తాడు. నా ఇంటికి రావాలంటాడు, నా దగ్గరికి రావాలంటాడు, నాకు సెల్యూడ్ కొట్టాలంటాడు, అప్పుడే నేను ఇస్తానంటాడు. ఇంటికి వచ్చిన మాదిలే అని చెప్పి పోరు. సో బియ్యం ఆటోమేటిక్లీ వీళ్ళు మిగులుతుంది. వీళ్ళు చేసేది మాఫియా. ఇంటికి పోయి తీసుకొని పోయి డోర్ డెలివరీ చేసేది ఒక సర్వీస్. ఆ సర్వీస్ను వీళ్ళు డోర్ డెలివరీ సర్వీస్ను తీసేయడం చేసిన తప్పు. ఆ తప్పును జస్టిఫై చేసుకుంటూ, ఆ తప్పును తప్పు కింద యాక్సెప్ట్ చేయకుండా, దానికి సారీ అనే పదం చెప్పకుండా దాని మీద కూడా బురద జల్లే ప్రయత్నం దుర్బుద్ధితో చేస్తూ ఉన్నారనేది వీళ్ళ సంకుచిత రాజకీయ మనస్తత్వానికి నిదర్శనం. నీ ఇంటికి దగ్గరికి నీకు బియ్యం వస్తే నువ్వు ఆనందంగా తీసుకుంటావా, లేకపోతే నీ డీలర్ దగ్గరికి నువ్వు పోయి తీసుకోపో అని అంటే వాని విమ్స్, వాని ఫ్యాన్సీస్, వాని టైమింగ్స్ ప్రకారం నువ్వు పోయి అక్కడ పోయి తీసుకునే కార్యక్రమానికి నువ్వు ఉత్సాహం చూపుతావా? ఇదేం కొత్త కాదు కదా మనకు. డీలర్ల దగ్గర ఎందుకు డీలర్ వ్యవస్థ, ఎందుకు వ్యతిరేకత వచ్చింది? రేషన్ బియ్యం ఇంటింటికి పంపిస్తేనే అట్లీస్ట్ నువ్వు చెప్పే ఈ అక్రమాలు ఆగిపోతాయి. రేషన్ బియ్యం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ అక్రమాలు జరుగుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు షార్టెక్స్ బియ్యంను ఆపేస్తారు. క్వాలిటీ పెంచి మేము షార్టెక్స్ బియ్యం ఇస్తూ ఉంటుంది. దానివల్ల నూకలు తక్కువ ఉండేటివి, మధ్యస్థ సన్నకార స్వర్ణ బియ్యాన్ని మాత్రం ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది. దానివల్ల తినేవాడు తినేదానికి ఉత్సాహం చూపేవాడు. ప్లస్ వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకోకుండా ఇంటింటికి పోయి, ఇంటి వీధి చివరి దగ్గరికి పోయి, బండి అక్కడికి పోయి అక్కడనే డెలివరీ చేసేది. స్టాండ్ బై కింద వాళ్ళు మళ్ళీ సాయంత్రం పూట సచివాలయం దగ్గర బండి పెట్టుకొని అవైలబుల్గా కూడా ఉండేవాళ్ళు, ఎవరైనా మిస్ అవుట్ అయిపోతే. సో ఈ వెసులుబాటు వల్ల ఎవరైనా కూడా ఇంటికే వచ్చి ఇస్తూ ఉంటే తీసుకునేవాడు తీసుకుంటాడు. వేరే ఎవడో రేషన్ షాప్ డీలర్ దగ్గరికి మాత్రమే ఇప్పుడు పోవాలి. ఆ రేషన్ షాప్ డీలర్ అనేవాడు తెలుగుదేశం పార్టీ వాడు అయి ఉంటాడు. వాడు వైసీపీ పార్టీనో ఇంకొక పార్టీనో పోతా ఉంటే వాడు సతాయిస్తాడు. నా ఇంటికి రావాలంటాడు, నా దగ్గరికి రావాలంటాడు, నాకు సెల్యూడ్ కొట్టాలంటాడు, అప్పుడే నేను ఇస్తానంటాడు. ఇంటికి వచ్చిన మాదిలే అని చెప్పి పోరు. సో బియ్యం ఆటోమేటిక్లీ వీళ్ళు మిగులుతుంది. వీళ్ళు చేసేది మాఫియా. ఇంటికి పోయి తీసుకొని పోయి డోర్ డెలివరీ చేసేది ఒక సర్వీస్. ఆ సర్వీస్ను వీళ్ళు డోర్ డెలివరీ సర్వీస్ను తీసేయడం చేసిన తప్పు. ఆ తప్పును జస్టిఫై చేసుకుంటూ, ఆ తప్పును తప్పు కింద యాక్సెప్ట్ చేయకుండా, దానికి సారీ అనే పదం చెప్పకుండా దాని మీద కూడా